హాయ్ అండి అందరికీ. నేనండి మీ భాగ్యాని. అందరికీ శుభోదయం అండి. ఈరోజు గురువారం పూజ అయితే పొద్దున్నే ఇలాగైతే కంప్లీట్ చేసేసాను ఫ్రెండ్స్. ఇలాగ మా మేడ మీద పువ్వులతోని అలంకరించేసాను. ఇదైతే మొన్న వేసామండి ఈ మందారము. ఇప్పుడైతే పూస్తుంది. నిన్నైతే 3 పూసాయి, ఈరోజైతే 2 పూసాయి ఫ్రెండ్స్. ఇలా లక్ష్మీదేవికి అయితే ఒకటి పెట్టేశాను, విఘ్నేశ్వరుడికి ఒక పువ్వు అయితే పెట్టేశాను. ప్రస్తుతానికైతే మా మేడ మీద ఇలాగా ఈ చిన్నకలకి కొంచెం పర్వాలేదు ఫ్రెండ్స్, బాగా పూస్తున్నాయి. ఇలాగైతే నేను గూడూరు గ్రామదేవత తాళ్ళమ్మ వారిని కూడా ఇలాగ అలంకరించేసి పొద్దున్నే ఈ మందారాలతో పూజ కూడా బాబా పూజ అయితే కంప్లీట్ చేసేసాను ఫ్రెండ్స్. పొద్దున్నే పాలు, అటుకులు, బెల్లం అయితే బాబాకి ప్రసాదంగా పెట్టాను. గురువారం సాయిబాబా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మా చిన్ని కృష్ణయ్య, వెంకటేశ్వర స్వామి, అమ్మవారు లక్ష్మీదేవి ఇలాగైతే పూలతో పొద్దున్నే అలంకరించేసుకునేసి పూజ అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మరి మీరందరు లేచారా ఫ్రెండ్స్? టీలు కాఫీలు తాగారా? ఏం టిఫిన్లు? కామెంట్ అయితే పెట్టండి. మరి లేయాలి కదా, తప్పదులే, క్యారేజీలు చేసుకోవాలి కదా. మనకైతే నిద్ర ఎప్పుడెప్పుడు లేద్దామా, పూజ కంప్లీట్ అయిపోతుందని అయితే నాకైతే ఉంటుందండి. మరి మీ అందరికీ ఏమనుకుంటారో నాకైతే తెలియదు. నాకైతే కామెంట్ పెట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి. మరి నేనైతే ప్రతిరోజు భగవంతుడిని ఏం కోరుకుంటానో తెలుసు కదా ఫ్రెండ్స్ మీ అందరికీ. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని అయితే భగవంతుడిని అయితే కోరుకుంటాను. నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి ఈరోజైతే పొద్దున్నే పూజ కూడా కంప్లీట్ అయిపోయింది బాబాకి. ఇలాగైతే పూజ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఆ బాబాని అయితే అలాగే కోరుకున్నాను ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని అయితే ఆ భగవంతుడిని అయితే కోరుకున్నాను ఫ్రెండ్స్. నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ కూడా బాగుండాలి. నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి వీడియో చూడండి, లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. మరి అందరికీ ఉంటాను ఫ్రెండ్స్. అందరికీ శుభోదయం ఫ్రెండ్స్. ఈరోజు మరి గురువారం పూజ మరి ఇలాగైతే చేసేసాను ఫ్రెండ్స్. నాకైతే మనసు చాలా ప్రశాంతంగా ఉందండి. ఈరోజు నాయనకి పూలు నిండుగా పెట్టుకునేసాను కదా, చాలా ప్రశాంతంగా ఉందండి.